ఒకసారి కృష్ణ పరమాత్మ కుంతిని అడిగాట, అత్తయ్య నీకేం కావాలి? నాయన నాకు అప్పుడప్పుడు కష్టాలు వచ్చేట్టు చేయరా అన్నదిట. ఇదేమిటి విచిత్రమైన కోరిక? ఎవరన్నా కష్టాలు అడుగుతారా? ఆమె అడిగింది. విపద సంతు నశ్యశ్వత్ తత్ర తత్ర జగద్గురో. అప్పుడప్పుడు నాకు కష్టాలు రావాలరా నాయన. ఏమత్తయ్య విచిత్రమైన కోరిక కోరుతున్నావు అని అంటే దానికి ఆమె సమజాయిషి చెప్పిందిట. భవతో దర్శనం యత్స్యాద్ అపునర్భవ దర్శనం. కష్టం వచ్చినప్పుడేగా నువ్వు నా జ్ఞాపకం వచ్చేది. అప్పుడు నీ దర్శనం అవుతుంది నాకు, లేకపోతే నీ దర్శనం కాదు. నీ దర్శనం అవుతుంది, నా జన్మ సార్థకం అవుతుంది నాకు నమ్మకం. కాబట్టి నీ దర్శనం కావాలంటే నాకు కష్టం రావాలి, నేను తలుచుకోవాలి, అప్పుడు నీ దర్శనం కావాలి. అందుకని నేను కష్టాలు అడుగుతున్నాను అన్నది. ఎంత వివేకంతో అడిగింది చూడండి ఆ మహాతల్లి కుంతి. అందువల్ల మనం ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని అంటిపెట్టుకుంటే మనకు కష్టాలు వస్తాయి అని అంటే దానివల్ల మనం ధర్మ మార్గం నుంచి బయటికి పోవాలి అని మాత్రం మనం అనుకోకూడదు. ఆ కష్టముల వల్ల మన యొక్క మనస్సు శుద్ధమవుతుంది, మన యొక్క మనస్సు నిర్మలమవుతుంది. మనం ఇంకా ఉన్నతమైనటువంటి జన్మను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి.